దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవ జన్మ చాలా విలువైనది. దీనికి ఎన్నో రకాలైనటువంటి యోగ్యతల్ని భగవంతుడు ప్రసాదించాడు. ప్రాణికోటి అందరికీ కూడా భగవంతుడు ఉపకారం చేస్తున్నా మానవ జన్మ ఎత్తిన వాడికి మరింత ఉపకారం చేయాలి అనే అన్నిటితో పాటు ఉండేటటువంటి ఇంద్రియ సంపద, మనస్సు అనేటటువంటి సంపద, వీటితో పాటు దాన్ని వాడుకోగలిగేటటువంటి చక్కటి బుద్ధిని కూడా ప్రసాదించాడు. మిగతావన్నీ బాగానే వాడుకుంటాయి. వాటికి అసలు ఎవరు శిక్షణ అక్కర్లేదు, ఎవరి బోధన అక్కర్లేదు. పుట్టుకతోటే వాటికి తమని తాము ఎట్లా చూసుకోవాలో, చుట్టూ ఉండేవాడిని ఎట్లా చూసుకోవాలో, ప్రకృతిని ఎట్లా చూసుకోవాలో కూడా వాటికి తెలుస్తుంది అనుకుంటాను. బహుశా అది బిల్టిన్ సిస్టంలా ఉంది వాటికి అది. కనుక అవన్నీ హాయిగానే జీవిస్తాయి. వాటిలో క్రమశిక్షణకి ఎక్కడ లోపం ఉండదు. వాటి నియమాలన్నీ వాటికి చాలా తూచా తప్పకుండా తెలుస్తాయి. అది మరి వాటి కనిపించేటటువంటి ఆ తల్లి నేర్పుతుందో, తండ్రి నేర్పుతాడో, ఎవడు నేర్పుతాడో మనకి తెలియదు, ఎలా నేర్పుతాడో మనకి తెలియదు. ఇంత పిచ్చుక పక్షి ఉంటుంది, అంత పిచ్చుకకి కూడా తను కొంచెం పెరిగిన తర్వాత గూడు ఎలా అల్లుకోవాలో దానికి వస్తుంది. దానికి ఉండేది కేవలం ఆ ముక్కు ఒక్కటి ఉంటుంది అంతే. ఆ ఒక్క ముక్కుతోటి ఏం అద్భుతమైనటువంటి అల్లిక చేస్తుందో అది మనకి ఊహకే అందనిది. ఆశ్చర్యం వేస్తుంది. ఎగిరేటప్పుడు పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, ఇలా ఒక క్రమంలో ఎగురుతున్నాయి అనుకోండి, ఇలా ఎగురుతున్నాయి అనుకోండి, ఇలా తిరిగితే ఈ చివరిది ఇలా తిరిగితే ఈ చివరిది కూడా దానికి ఎంత స్పీడ్లో తిరగాలో నేర్పుతుంది. నేర్పక్కర్లేదు, చేస్తుందండి. మనుషులు నడవాలంటే మిలిటరీ వాళ్ళకి ఇలా 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 నడిచి ఇలా తిరగాలంటే నువ్వు అక్కడే ఉండి అడుగులు వెయ్యి, నువ్వు కొంచెం మధ్య అడుగులు వెయ్యి, నువ్వు పెద్ద పెద్ద అడుగులు వేసి తిరుగు, అప్పుడు మళ్ళీ నడవాలి. మళ్ళీ ఇటు తిరగాలంటే వీడు చిన్న చిన్న అడుగులు వేయాలి, వీడు పెద్ద అడుగులు వేసి తిరగాలి. ఇదంతా నేర్పాలండి. వాడికి కొంతకాలం నేర్చుకుంటే తప్ప వాడికి ఆ పెర్ఫెక్షన్ రాదు. అప్పుడు మనకి వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు కనిపిస్తాయి. ఆశ్చర్యం మనకి ప్రకృతిలో ఉండేటువంటి ఈ ప్రాణికోటిలో పక్షులు, అవి ఏ పక్షులైనా ఒక ఆర్డర్లో అవి ఎగురుతున్నాయంటే ఇలా తిరిగితే కరెక్ట్గా తిరుగుతాయి, మళ్ళీ ఇలా తిరిగితే మళ్ళీ కరెక్ట్గా తిరుగుతాయి. ఎక్కడ వాటి ఆర్డర్ చెదరదు. ఈ బుద్ధిమంతుల మనుషులకి ఎంత నేర్పినా వీళ్ళకి ఆర్డర్ రానే రాదు. ఏం బతుకో తెలియదు మనకిది. నేను చాలా గొప్పవాడిని అని పెద్ద మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు మనిషి. మానవ జన్మని చాలా మంచి యోగ్యత కలిగినటువంటి శరీరంతో ఇచ్చాడు. వాడుకుంటే మంచిది. ఎలా వాడుకోవాలి, దేనికోసం వాడుకోవాలి? మంచి ఫలితం కోసం వాడుకో, మంచిగా వాడుకో.
మంచి ఫలితం ఏమిటి? ఉన్న వాటిలో కల్లా గొప్ప వస్తువు ఏదో దాన్ని పొందడం. ఏది ఉన్న వాటిలో కల్లా అతి గొప్ప వస్తువు? నువ్వే ఉన్న వాళ్ళకల్లా గొప్పవాడువే ఈ ప్రపంచంలో. ఎవరికైనా ఆనందం కదండి. వాడు గొప్ప, వీడు గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప అంటే వీడు ఆలోచిస్తాడు తప్ప నువ్వే గొప్పవాడు అంటే ఇంకంతకంటే ఇంకా అవసరం ఏముందండి. ప్రపంచంలో జీవుడు కంటే గొప్పవాడు లేడు, అంతకంటే విలువైన వస్తువు లేదు. జీవుడు అంటే వాడెవడో అనుకున్నారు మనమే. మనకంటే మించినటువంటి గొప్ప వస్తువు లేనే లేదు, మనకంటే విలువైన వస్తువు కూడా లేనే లేదు. ఎందుకంటే మనం నశించని వాళ్ళము. మనకుండే శరీరం నశించేది. మనకుండే శరీరం ఎన్నిటినో కలుపుకుని ఏర్పడ్డది. మనం ఏక అవయవి. మనం వీటితోటి కలవాల్సిన అవసరం లేదు. మనం ఈవేళ కొత్తగా పుట్టిన వాళ్ళం కాం. మనం ఎప్పుడూ ఉండేటువంటి వాళ్ళము. నిత్యము ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కానీ పైన ఉండేటటువంటి శరీరపు ప్రభావం చేత ఇది మర్చిపోయింది. దీనికి మళ్ళీ అది జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం రావాలి, లేదా జ్ఞాపకం చేయాలి. కొందరు మహానుభావులకు అది సహజంగానే జ్ఞాపకం వచ్చింది. కానీ చాలామంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరికీ తెలియచెప్పడం అయితే అవసరం. చేత మానవ జన్మ యొక్క విలువని తెలుసుకోగలిగి ఆత్మ యొక్క సాక్షాత్కారానికి తగ్గట్టుగా ఈ జన్మలో నువ్వు కొంత సాధన చేయవయ్యా. ఆ చేసే సాధనకే కర్మయోగం అని పేరు పెట్టాడు. అయితే ఈ కర్మయోగం అని అంటే మళ్ళీ అది ఎక్కడో కూర్చుని ఏదో హోమాలో జపాలో తపాలో చేస్తూ కూర్చోవడం కాదయా. నువ్వు ఏ రంగంలో ఉంటే, నువ్వు ఏ పనితో ఉంటే, ఏది నీకు బాధ్యత అయితే ఆ చేసేటటువంటి పనినే నువ్వు చక్కగా యజ్ఞంలాగా తపస్సులాగా మార్చుకుని నువ్వు చేయవచ్చు. అది ఎలా చేయాలి, మార్చుకుని చేయడం అనేదాన్ని మనందరికీ కూడా నేర్పాలి. ఇది నేర్పడమే లక్ష్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతోపదేశాన్ని చేశాడు. అర్జునుడికి దీన్ని నేర్పాలి అని అర్జునుడు ఒక వ్యాజంగా పెట్టుకున్నాడు, ఒక సాకుగా పెట్టుకున్నాడు. ఆయన యొక్క లక్ష్యం మనందరికీ ఆ తత్వ సారాన్ని అందజేయాలి, మనందరికీ కూడా తెలియచెప్పాలి, మనందరికీ నేర్పాలి అని అనుకుంటూ ఆయన అలాంటి ఒక సన్నివేశాన్ని తయారు చేసుకుని అర్జునుడిని దాంట్లో అడిగేటటువంటి వ్యక్తిగా, దానికి ఆయన సమాధానం చెప్తున్నట్టుగా భగవద్గీతోపదేశం మానవ జాతి మంచి కోసం అని చేశాడు. మానవ జాతి మనుగడ కోసం చేశాడు ఆయన. అయితే ఇలాగ తన గొప్పతనాన్ని తను గుర్తించి దాన్ని పొందాలి అని అంటే దానికి ఒక పేరు పెట్టాడు, ఆత్మదర్శనం అని పేరు పెట్టాడు. ఈ ఆత్మదర్శనాన్ని కోరుకోవాలి ఎవడైనా సరే. మిగతావేవి కోరుకున్నా తాత్కాలికంగా లాభాన్ని ఇస్తే తర్వాత మళ్ళీ పోతాయి. ఏది కలిగినా అవన్నీ కూడా పోతాయి. పోనిది ఎప్పుడూ ఒకటే, అది ఆత్మ. పోనిది ఎప్పుడూ ఒకటి, అది భగవంతుడు పరమాత్మ. కనుక అది ఆత్మైనా పరమాత్మైనా పర్వాలేదు. దీన్ని నువ్వు కోరుకున్నప్పుడు, దాన్ని నువ్వు పొందాలి అని అనుకున్నప్పుడు నువ్వు చేసే పనిని ఎలా చేయాలి, ఆ చేసేటప్పుడు నీ మనస్సుని ఏ విధంగా సంస్కరించుకోవాలి, ఇది చెప్పాలి. దానికోసం ప్రారంభించినటువంటి భగవద్గీత 2, 3, 4, 5 అధ్యాయాల్లో ఆ చేసే పనులేమిటో చెప్పాడు. పనులని యోగంగా ఎట్లా మార్చుకోవచ్చునో చెప్పాడు. జ్ఞానాన్ని ఎట్లా పొందొచ్చునో చెప్పాడు. ఆ పని ఎలా ఉంటుంది, వెనకాత నడిపించే జ్ఞానం ఎట్లా ఉండాలి అని ఈ రెంటిని కూడా జాగ్రత్తగా మనకి ఉపదేశం చేశాడు 4వ అధ్యాయంలో. చేసేటటువంటి పని వల్ల ఒక రకమైన అహంకారం వస్తుంది. నేను ఇంత చేయగలిగా, నేను ఇలా చేయగలిగా, లేదు వచ్చిన ఫలితాన్ని చూసుకుని ఒక్కొక్క గర్వం కలుగుతుంది. నాకు ఇంత వచ్చింది, నాకు ఇలా చేశాం కనుక అంత వచ్చింది అని ఇలా ఏదో కొంత చెప్తుంటారు కదా. ఆ వచ్చేటటువంటి అహంభావాన్ని, గర్వాన్ని, దాంభిక ప్రవృత్తిని నీ మీద పెట్టుకోక, పెట్టుకుంటే మళ్ళీ
నీ మీద కొత్త బరువు నువ్వు మోపుకున్నట్టు అవుతుంది. దాన్ని శుభ్రంగా తీసేసి దాన్ని నా మీద పెట్టేయి, నేను చూసుకుంటా. 5వ అధ్యాయంలో చెప్పాడు. అయితే ఇలాగా ఆ మానసమైనటువంటి ఉద్వేగాలని, ఉద్రిక్తతని, ఆ భావాలని ఎక్కడైనా చోట పెట్టాలి అంటే కూడా దానికి ఏదైనా ఒక సాధన కావాలి. ఎందుకంటే చేతిలో ఒక వస్తువు ఉంటే ఈ వస్తువుని ఇక్కడ పెట్టవయ్యా అంటే అలా పెట్టేయచ్చు, అయిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టవయ్యా అంటే ఇలా పెట్టేయచ్చు, అయిపోయింది. మనస్సుని తీసి ఇక్కడ పెట్టవయ్యా అంటే అసలు మనకు ఆ మనసు ఏమిటో తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదా, ఎంత ఉంటుందో తెలియదా, దాన్ని నన్ను మొయ్యగలమా మొయ్యలేమా మనకి తెలియదా, అసలు అది పట్టుకుంటే అది కరిగిపోతుందా నీళ్ళలాగా, అయితే ముద్దలాగానే ఉంటుందా, ఈ దాని యొక్క స్థితి గతి ఏమీ మనకి తెలియవాలి. అలాంటి ఒక మనస్సుని మన స్వాధీనంలో పెట్టుకుని కార్యక్రమాలు చేయాలి. అసలు మనకు అదే తెలియదు. ఇక మిగతాది పట్టించుకుని దాన్ని మనసులో పెట్టుకుని చేయాలంటే మనం ఎట్లా పెట్టుకోగలుగుతాం, ఏం చేస్తాం, దేనికైనా అందుతుంది అది? నో, ఇంపాసిబుల్. మరి ఏం చేయాలి అలాంటప్పుడు? అంటే సాధన చేయి. మనస్సుని జాగ్రత్తగా, శరీరాన్ని జాగ్రత్తగా ఒక పద్ధతిలో నీకు అవి మాట వినేటట్లుగా ఉండేట్టు చేసుకో. ఇది చెప్పాలి ఆయన. దీనికి ఆరంభం చేశాడు 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగము అని దాని పేరు. ఆత్మ అంటే మనస్సుని, సంయమము అంటే దాన్ని స్వాధీనపరుచుకునేటటువంటి ఒక ప్రయత్నంలో అది నీకు స్వాధీనపడ్డదా, నువ్వు సాధించాల్సింది ఆల్మోస్ట్ సాధించినట్లే. నువ్వు పొందాల్సినటువంటి మానస స్థైర్యం నీకు కుదిరినట్లే. అది కుదిరితే నీకు ఆత్మదర్శనం వెంటనే జరుగుతుంది. దానికి యోగం అని పేరు పెట్టాడు. చేసే సాధన కూడా యోగం అని పేరు పెట్టాడు. అంచేత యోగాన్ని ఆచరిస్తూ యోగముని నువ్వు పొందగలుగుతావు. ఇది ఎట్లా చెయ్యాలి అనేటటువంటి దానికి ప్రాక్టికాలిటీ చూపించాల్సి వచ్చింది. దాన్ని చూపించడం కోసమని అర్జునుడికి కృష్ణుడు 11వ శ్లోకం దగ్గరించి ప్రారంభం చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మొట్టమొదట ఎక్కడ కూర్చోవచ్చు, ఎలా కూర్చోవచ్చు ఇది చెప్పాడు. కూర్చున్నప్పుడు ఏం చేయాలి అంటే యత చిత్త ఇంద్రియ క్రియ, మొట్టమొదటి శరీరాన్ని కూర్చోబెట్టు, దాని తర్వాత నీ ఇంద్రియాలను కూర్చోబెట్టు, ఆ తర్వాత నీ మనస్సును కూర్చోబెట్టు అన్నాడు ఆయన. దానికి యత చిత్త ఇంద్రియ క్రియ అని పేరు పెట్టాడు దానికి. అంటే యతము అంటే కంట్రోల్లో తీసుకున్నటువంటి, చిత్తము ఇంద్రియముల యొక్క నిగ్రహం, అవి చేసే పనులన్నీ కూడా నువ్వు చెప్పినట్టుగా వినే రకంగా ఉండాలి. యత చిత్త ఇంద్రియ క్రియలు అన్నీ కూడా యతములు కావాలి, నియతములు కావాలి. అంటే సర్వాత్మన ఉపసంహృత చిత్త ఇంద్రియ క్రియ అంటారు. వెళ్ళనిస్తే అది వెళ్ళిపోతుంటాయి. అది వెడితే ఎప్పుడు బిజీయే, వాడికి ఎప్పుడు తీరిక అనేటట్టు ఉండదు. చూడండి, ఏదైనా ఒక పబ్లిక్ ఫిగర్స్గా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది, పాలిటిక్స్లోను అక్కడ అలాగా. వాళ్ళకేంటి పాప పొద్దున్న లేచి ఓ 2 మెతుకులు ఏమైనా నోట్లో వేసుకుంటారేమో అని అనుకుంటే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది వాళ్ళకి. అదో వచ్చేటటువంటి వ్యక్తులకి చేసేటటువంటి ఆదరణ, చేసేటువంటి సత్కారము, వాళ్ళకి తృప్తి కలిగించేటువంటి విధానము, ఇవన్నీ మనం చూస్తుంటాం మన లోకంలో. అది ఇంద్రియాలని మనం తృప్తిపరచడం ఎట్లాగా, మనస్సుని తృప్తిపరచడం ఎట్లాగా. అంచేత వీటిని వాళ్ళ మీద వెళ్ళనిస్తే ఇంక వాడికి రెస్ట్ అనేది ఉండదు ఇప్పుడు. అంచేత వాటి నుంచి మొట్టమొదటి ఫస్ట్ కట్ ఆఫ్, ఇంద్రియ క్రియల నుంచి కట్ ఆఫ్ చేయి కొంతకాలం. నీ మాట వినేంత వరకు కనీసం సాధన చేయడానికైనా నీకు కొంత అభ్యాసం కావాలి కదా. ఇప్పుడు మనం బాగా రాయాలనుకోండి, రాసే విధానం అంతా నేర్చుకోవాలి కదండి. నేర్చుకునేటప్పుడైతే నియమాలు పాటించాలి కదా. నేర్చుకున్నాక అప్పుడు నువ్వు ఇంకా ఎప్పుడో రాస్తూ కూర్చో. పెయింటింగ్ వేయడం ఎట్లాగో ఉందో నేర్వాలి కదా.
వచ్చిన తర్వాత అప్పుడు నీ ఇష్టం ఇంక వేసుకుంటూ కూర్చో. మాట్లాడే పద్ధతి తెలియాలి కదా. మొట్టమొదటి కొంత నువ్వు నేర్చుకుంటే, కంటెంట్ కొంత నేర్చుకుంటే అప్పుడు ఇంక నీ ఇష్టం ఎంతసేపు అయినా మాట్లాడుతూ ఉండు. దేనికైనా ముందర కొంత అభ్యాసం అనేటువంటిది కావాలి కదా. సరే, అభ్యాస సమయంలో నియమాలను స్ట్రిక్ట్గా పాటించు. అభ్యాసం అయిన తర్వాత వాటిని వినియోగం చేసేటప్పుడు స్వేచ్ఛ, నీ ఇష్టం, దానికి ఏం పర్వాలేదు. దీన్ని ఆయన చెప్పాడైనా, యత చిత్త ఇంద్రియ క్రియా ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగం. వీటిని మనం స్వాధీనం చేసుకుని చక్కగా ఒక్క చోట స్థిరంగా కూర్చుని అప్పుడు ప్రారంభించవయా. అయితే ఆ కూర్చునే పాస్చర్స్ ఎట్లా ఉండాలో కూడా మళ్ళీ చెప్తున్నాయండి. ఎంత దయో భగవంతుడికి. ఎవరైనా తన దగ్గర నుండి సబార్డినేట్స్ అని పిలిచి వీటికి కావాల్సిన బేసిక్స్ అని మీరు చెప్పండి, అడ్వాన్స్డ్ కోర్సు నేను ఇస్తాను అనొచ్చు. ఇప్పుడు ఒక చోట మేము గుండె ఆపరేషన్ చేసే ఒక చోట ఒక సన్నివేశం చూసామండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు కదా, పైన ఒక డోమ్ ఉంటుంది ఆ హాల్కి. ఆ డోమ్లోంచి మనం చూడొచ్చు కింద. మన ఆపరేషన్ రూమ్లో మనం ఉండనివ్వరు, కానీ ఆ పైన డోమ్లోంచి దానికి ఒక గ్లాస్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న మైక్ ఉంటుంది. కింద డాక్టర్ గారు సర్జరీ చేసేటువంటి చోట కూడా ఒక మైక్ ఉంటుంది, దానికి ఆయన పెట్టుకుని ఉంటాడు. ఆయన ఆపరేషన్ చేస్తుంటాడు. ఆయనతో మనం మాట్లాడచ్చు, మనతో ఆయన మాట్లాడచ్చు. ఆయన ఆపరేషన్ చేస్తూ ఏమైనా మనకి వివరించాలంటే వివరించవచ్చు అనమాట అక్కడి నుంచి. అలాంటి ఫెసిలిటీ ఉంది అక్కడ. సరే, అక్కడ పైనుంచి మేము చూస్తున్నాం, కింద నుంచి ఆయన చేస్తున్నాడు. ఈ గుండెని ఇలా చీల్చాడు, ఇలాగా ఈ పేగులన్నింటినీ కూడా ఇలా విడదీశారు. ఇటు పక్కన ఒక ఫోర్సిప్ పెట్టారు, ఇటు పక్కన ఫోర్సిప్స్ పెట్టారు, మిగతా బాడీ అంతా కవర్ చేసేసి ఉంచారనుకోండి. అప్పుడు ఆ గుండెని ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు, దానికి ఎట్లా సర్జరీ చేస్తారు, ఎట్లా ఏం చేస్తారు, అవన్నీ చేసేసి అది అయిపోయిన తర్వాత పూర్తయ్యాక దాన్ని చేయవలసిన చేసి దానికి ఒక చిన్న షాక్ ఇచ్చాడండి. దాన్ని ఇవ్వగానే టక్ మళ్ళీ ఒకసారి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. అంతే. ఆ తర్వాత ఆయన తన చుట్టూ ఉండే వాళ్ళకి ఇలా ఇలా చేయండి ఇన్స్ట్రక్షన్స్, ఆయన వెళ్ళిపోయాడు. మెయిన్ డ్యూటీ ఆయన చేశాడు, ఏది ఇంపార్టెంటో అది ఆయన చేశాడు. ఇంకా మిగతాది జాగ్రత్తగా ఆ పక్కన ఉండేటటువంటి ఇటు అటు పడ్డ ఆ రక్తాన్ని అంతటినీ కడుక్కోవడం, దాన్ని శుద్ధి చేయడం. ఎన్ని వస్తువులు వాళ్ళు వాడారో ఆపరేషన్కి ముందర. ఎప్పుడైనా తడి ఉంటే చూడండి, దాన్ని తోడడానికి దూది తెచ్చుకొని దాంతో తుడుస్తుంటారు, కాటన్ తోటి చిన్న చిన్న బల్బ్స్ లాగా. అవన్నీ కూడా దానికి ఏదో ఆపరేషన్ చేసే ముందర లెక్క పెట్టుకుంటారు. ప్రతిదీ కూడా ఒక పుల్ల ముక్క కూడా, పుల్లలు ఎన్నున్నాయి, ఆ దూది ఉండలు ఎన్నున్నాయి, కత్తులు ఎన్నున్నాయి, సూదులు ఎన్నున్నాయి, దారాలు ఎన్నున్నాయి, అన్నీ మొత్తం లెక్క పెట్టుకుంటారండి. ఆపరేషన్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ అందులో వాడిన నెంబర్ తీసేసి మిగతావన్నీ కరెక్ట్గా బయటకు వచ్చాయా లేవా. ఒక్కొక్కసారి కత్తు లోపల పెట్టి క్లోజ్ చేసేసిన వాళ్ళు ఉన్నారండి, ఒకసారి ఇంకో దూది స్వాబ్స్ లోపల పెట్టేసి క్లోజ్ చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఆ పొరపాట్లు జరగకుండా ఉండడం కోసమని వాటన్నిటిని కూడా మళ్ళీ పైకి తెచ్చి లెక్క పెట్టుకుని ఆ తర్వాత స్కిన్ని ఈ ఫార్సిప్స్ తీసి మళ్ళీ జాగ్రత్తగా వాటిని చేర్చి వాటికి పైన స్కిన్ని జాగ్రత్తగా కుట్టి అంతా కడిగేసి తుడిచేసి నీట్గా మళ్ళీ దాన్ని ఇలాగ మూసేసి పెట్టేస్తారనమాట. తర్వాత మెల్లిగా ఆయన్ని ఇంట్లో అనస్థీషియా ఇచ్చినటువంటి మొత్తం ఇచ్చిన డాక్టర్ ఉంటాడు కదా, ఆయన వస్తాడు. వీడి పేరు ఓ మిస్టర్ ఎక్స్ అంటాడు అనమాట. వాడి పేరు ఎక్సో అయ్యేదో ఉంటుంది కదా వాడి పేరు. అప్పుడు వాడు అంటాడు, అమ్మాయ మళ్ళీ వీళ్ళు లేచాడు పర్వాలేదు అని. అప్పుడు ఆ అనస్థీషియా ఇచ్చిన ఆయన వాళ్ళు అప్పటిదాకా ఆయన వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఆయన్ని మళ్ళీ మత్తులోంచి మత్తు ఇచ్చువాడు కాదు, ఏదో అప్పిచ్చువాడు వైద్యుడిలాగా మత్తిచ్చువాడు వైద్యుడిని. అంటే ఆయన మత్తు ఇవ్వడమే కాదండి, ఆ మత్తులోంచి మళ్ళీ
ఆపరేషన్ పూర్తయి ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఆయన పిలిచి పైకి లేపేటంత వరకు కూడా ఆయన ఉండాలి అక్కడ. అది ఆయన బాధ్యత. ఆ లేపిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా మిగతా జూనియర్ డాక్టర్స్ అంతా ఉంటారండి. ఇంకా వీళ్ళు ఇంకా మిగతావన్నీ శుభ్రంగా నీట్గా కడుక్కొని అంతా మొత్తం ఆపరేషన్ రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత ఈయన గారిని బయటికి పంపించి ఆ పక్కన ఉండేటువంటి అవుట్ వర్డ్కి అప్పుడు తర్వాత వీళ్ళు వెళ్ళచ్చు. ప్రధానమైన గుండెతో డీల్ చేసేది మాత్రం ఆయన చేస్తాడండి. మిగతాదంతా సబార్డినేట్ చేస్తాడు. అట్లాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి తను ఉపదేశం చేసేటప్పుడు కూడా నేల ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ముగ్గులు ఎట్లా పెట్టుకోవాలి, పీట ఎట్లా వేసుకోవాలి, ఆసనాలు ఎట్లా వేసుకోవాలి, దాని మీద ఎలా కూర్చోవాలి, దానికి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, ఆచమనం గీచమనం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ముందరేమో చేసే కార్యక్రమానికి. ఇవన్నీ ఎవరి చేతనైనా చేయించేసి మెయిన్ ఉపన్యాసం మాత్రం మెయిన్ ఉపదేశం ఏదో అది మేము చేస్తాం కానీ మిగతావన్నీ మీరంతా చేసేయండి చెప్పచ్చు, అలా చేయించవచ్చు. కానీ ఆయన అతి ప్రేమ కలిగినటువంటి వేలాది మంది తల్లుల వేలాది మంది తండ్రుల ప్రేమని ఒకచోటకి తెస్తే అది ముద్ద కడితే అది భగవానుడు, అది శ్రీకృష్ణుడు. అందుకోసం ఆయన ఎవరినో పెట్టి వాళ్ళ చేత చేయించడండి. కొన్ని పనులు ఎవరిది వాళ్ళే చేసుకోవాలి, కొన్ని ఎవరినైనా పెట్టి పని వాళ్ళని పెట్టి చేయించుకోవచ్చు. కానీ కొన్ని పనులు మాత్రం ఆ పని వాళ్ళని పెట్టి తామే స్వయంగా చేసుకుంటారు. శ్రీకృష్ణుడు మనందరి విషయంలో అంత ప్రేమ కలిగిన వాడే. అందుకే కూర్చోవడం దగ్గర నుంచి ఆరంభించి ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ నేనే చెప్తా. మళ్ళీ ఇంకోటి ఏమన్నా పెట్టించి వాడు సరిగ్గా చెప్తాడో చెప్పడో, ఎక్కడైనా మళ్ళీ కొరతలు పెట్టేస్తాడో ఏమిటో. చూడండి, కొంతమంది టెక్నికల్ పీపుల్ తమ సబార్డినేట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అన్నీ చెప్పరండి. కొన్ని మాత్రం చెబుతారు, కొన్ని వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుంటారు. ఎందుకంటే వాడు మళ్ళీ తన దగ్గర రావాలి. అన్నీ చెప్పేస్తే ఇంక మళ్ళీ వాడు తన దగ్గర రాడు, వాడు తన నెత్తి మీద బాస్ అయి కూర్చుంటాడు. అంచేత అన్నీ చెప్పరండి. కొన్ని చెప్పి ఇంకా కొన్ని వాళ్ళ దగ్గరే టాప్ సీక్రెట్స్ ఏవి పెట్టుకుని మేము కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో అంటే 1980s ప్రారంభంలో అనమాట, అదేదో నేర్చుకుందామని మేము కూడా ప్రారంభించాం. ప్రారంభించినప్పుడు అప్పట్లో ఈ లింక్ కీస్ ఉండేవి. ఇప్పుడంటే మనకేమిటి చక్కగా భాష సెలెక్ట్ చేసుకుంటే నువ్వు టకటక టైప్ చేస్తే ఆ భాష వచ్చేస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేవి కాదు. దానికి ఏదో కంట్రోల్ ఇంకొక లింకు ఆ లింకు పెడితే తప్ప ఆ అక్షరం వచ్చేది కాదు, లేదా ఆ ఫంక్షన్ జరిగేది కాదు. ఈ ఏ కంట్రోల్ పెడితే ఆ ఫంక్షన్ జరుగుతుందో అది నేర్పే ఆ పైత్యగారు ఎవడో వాడు నేర్పేవాడు కాదు. ఒరే అది ఎలా వస్తుందో చెప్పరా నాకంటే నేను చెప్తాను కదా, ముందర మీరు చేయండి అని అంటూ ఉండేవాడు. ఇది నేను చేస్తాను రా ముందర అది కూడా చెప్పరా అని, అదేదో తెలుసుకుందా అని ముందర మన ఉద్దేశం అది. కానీ వాడు దాన్ని చెప్పేవాడు కాదు. అంటే టెక్నికల్ పీపుల్ తమకు తెలిసినటువంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని టక్కుమని చెప్పారు. అలాగా వాడు మళ్ళీ తన దగ్గర రావాలి, మళ్ళీ వాడు అడుగుతూ ఉండాలి, కాస్త ఊరించుకోవాలి, అప్పుడు చెప్పాలి. ఇలా ఉంటారండి వాళ్ళు జనరల్గా. కానీ కృష్ణుడు అలాంటి స్థితి ఎప్పుడూ ఆయన ఇవ్వడు. ప్రతి విషయాన్ని అవతల వాడికి అర్థమయ్యేటట్టుగా ఒకసారి కాకపోతే 10 సార్లు 25 సార్లు మళ్ళీ చెప్పైనా ఆ విషయం మీద వాడికి ఒక స్పష్టత కలిగేటట్టు చేయాలి. మళ్ళీ ఇంకొకరిని వాడి అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం వాడికి రాకుండా ఉండే అంత దృఢంగా వాడి మనస్సులో ఇది పట్టేటట్టు చెప్పాలనుకునే మనస్తత్వం కనుక ఆయన కూర్చోవడం దగ్గరించి చెప్తున్నాడండి. 13వ శ్లోకంలో చెప్తున్నాడు ఎలా కూర్చోవాలి నువ్వు. సమం కాయశిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఇలా కూర్చోవాలయ్యా. ఇప్పుడు ధ్యానాన్ని చేయాలి. ఆత్మ దర్శనం కోసం నువ్వు చేసేటటువంటి సాధనని యోగాన్ని ఇప్పుడు నువ్వు ఆరంభం చేయాలి అంటూ కూర్చునే విధానాన్ని వివరిస్తున్నాడు. తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.